పాత్ర డిమాండ్ చేస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే పాత్రకు తగ్గట్టుగా మారిపోవాల్సిందే. అందులో ఒకటే లేడీ గెటప్. మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని అల్లు అర్జున్ వరకు, అలాగే వీకే నరేష్ని మొదలుకొని యంగ్ హీరో విశ్వక్ సేన్ వరకు చాలామంది లేడీ గెటప్లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా సౌత్ హీరోలను మొదలుకొని నార్త్లో బడా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా లేడీ గెటప్స్తో అలరించారు. ఇకపోతే ఈ లేడీ గెటప్ అనేది అందరికీ సెట్ అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. అలా ఇప్పటివరకు ఎంతోమంది లేడీ గెటప్ వేశారు. మరి వారంతా ప్రేక్షకులను మెప్పించారా? ఎవరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు లేడీ గెటప్ అంటే సీనియర్ హీరో నరేష్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మంచు మనోజ్ వంటి వారు లేడీ గెటప్స్లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గతేడాది డిసెంబర్లో వచ్చిన పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర పాటలో లేడీ గెటప్లో ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. అదే గెటప్లో నర్తించి ఫైటింగ్ కూడా చేయటం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఈ నెల 14వ తేదీన విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తూ విడుదలైన చిత్రం లైలా. ఇందులో విశ్వక్ లేడీ గెటప్లో అచ్చం అమ్మాయిలాగే కనిపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి కూడా విశ్వక్ సేన్ లేడీ గెటప్పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఇకపోతే చిరంజీవి చంటబ్బాయి సినిమాలో నేనో ప్రేమ పూజారి అనే పాటలో హీరోయిన్ సుహాసినిని ప్రభావితం చేయటానికి పలు వేషాలు వేయగా అందులో అమ్మాయి గెటప్ కూడా ఒకటి. తనకున్న ఇమేజ్కు భిన్నంగా మీసాలు తీసేసి మరీ చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు చిరంజీవి కెరీర్లోనే కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇందులో లేడీ గెటప్లో గౌనుతో తలపై టోపీ పెట్టుకుని తళుక్కున మెరిశారు చిరంజీవి. ఇక తర్వాత నరేష్ నటించిన చిత్రం బళారే విచిత్రం సినిమాలో లేడీ గెటప్తో అందరినీ ఆకట్టుకున్నారు. సరిగ్గా 34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బళారే విచిత్రం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పెళ్లికాని కుర్రాళ్లకు ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వని పరిస్థితుల్లో ఒక అబ్బాయి అమ్మాయిగా వేషం వేసుకుని తన మిత్రులకు కూడా ఆ వేషం వేయించి ఒక ఇంట్లో అద్దెకు దిగటం ఆ చిత్రంలోని అసలు కథాంశం. ఇక దాని చుట్టూ సాగిన నవ్వుల యాత్ర నిజంగానే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నరేష్ అచ్చం వాళ్లమ్మ విజయ నిర్మలను తలపించారు అని పలువురు ప్రశంసించారు. పాండురంగడు సినిమాలో నందమూరి బాలకృష్ణ కొన్ని సెకండ్ల పాటు అమృత అనే లేడీ గెటప్తో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ హీరో అయిన ఈయన ఒక మహిళగా కనిపించి ఆ పాత్రతో మాయ చేశారు. ఇక వీరే కాకుండా గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్, పాండవులు తుమ్మెద సినిమాలో మంచు మనోజ్, మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కితకితలు సినిమాలో అల్లరి నరేష్, అన్నర్వ మక్కడు సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, వీడొక్కడి సినిమాలో ఒక పాటలో సూర్య, మల్లన్న సినిమాలో విక్రమ్, వాడే వీడు మూవీలో విశాల్, రెమోలో శివకార్తికేయన్, వణక్కరణ్ సినిమాలో ఒక పాటలో రజనీకాంత్, భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్, ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమాలో సుమంత్, డూప్లికేట్లో షారుఖ్ ఖాన్, లావరీస్లోని ఒక పాటలో అమితాబ్ బచ్చన్, జానేమన్లో సల్మాన్ ఖాన్, హమ్ షకల్స్లో సైఫ్ అలీ ఖాన్, కిలాడిలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అలాగే ఆయుష్మాన్ ఖురానా ఇలా ఎంతోమంది లేడీ గెటప్స్తో ఆకట్టుకున్నారు.